హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాడ్ బై ఫుల్ స్క్రీన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న బ్యాడ్ బై మీద ఏదైనా కానీ ఒక ఫుల్ స్క్రీన్ స్టేటస్లో వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే మంచి పవర్ఫుల్ బ్యాడ్ బై వీడియో అనేది క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా లిరికల్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన ఫుల్ స్క్రీన్ బ్యాడ్ బై అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించిన అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ అవుతుంది, టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాడ్ బాయ్ అనే ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడనే సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే నేను ఎంటర్ అనేది చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరు అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇతని ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేఫ్లో వచ్చేసి మనకు ఫిదర్ అనేది కొద్దిగా ఒక 9 అలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఆ యొక్క ఫోటో మనకు ఫిదర్ యానిమేషన్లో మనకు కరెక్ట్ యానిమేషన్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా కావాలనుకుంటే అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి నేను ఈ లెవెల్లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. అది కూడా మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ పిఎన్జీగా ఉండాలి. మీరు పిఎన్జీగా రాక అంటే మన ఫొటోస్ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఎలా పిఎన్జీగా చేంజ్ చేయాలని వీడియో వచ్చాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను టిక్ మార్క్ను అట్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బార్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడైతే యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి కొద్దిగా మనకి ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ మనకు ఆ యొక్క లైన్ ఉంది కదా బ్యాడ్ బైక్ అనే లైన్కి. సో ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ దాని మీదనే టచ్ చేసి కొద్దిగా మనకి ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్
కరెక్ట్గా మీ 2 ఫింగర్స్ను పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా డ్రాగ్ చేసేసి సో ఇక్కడ ఇంకా హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్కు కరెక్ట్గా సెట్ అవుతుంది. అయ్యాక సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను బార్ వీడియోనే సేమ్ అదే మళ్ళీ మీరు బార్ వీడియోనే మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకొని, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ యానిమేషన్లో మనకు కరెక్ట్ ఎఫెక్ట్ ఉండాలి కనుక సో ఇప్పుడు కొద్దిగా మనకు కిందికి రొటేట్ చేయండి. సేమ్ మళ్ళీ ఆ యొక్క సాంగ్ అనేది మ్యూట్ చేసి సేమ్ బార్ మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే బార్ను తీసుకొని మళ్ళీ కొద్దిగా మళ్ళీ జూమ్ చేయండి. ఓకే, సో యానిమేషన్లో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని, ఇంకా కావాలంటే కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంతలో కావాలో యానిమేషన్ అంతలో పెట్టుకొని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ అనేది చేసి ఇంకా కావాలంటే జూమ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీ 2 ఫింగర్స్ని పెట్టేసి జూమ్ చేసి కరెక్ట్గా మీకు ఓకే అనిపించేసాక ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ఇది కూడా మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఫొటోస్ కరెక్ట్ యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో 2 ఆ బ్యాడ్ బై టెక్స్ట్కి అండ్ ఆ యొక్క బారు కరెక్ట్ యానిమేషన్ సెట్ అయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి మన యొక్క ఫొటోస్కి బ్యాక్ సైడ్ ఒక యానిమేషన్ లాగా లైన్స్ లాగా కిందికి వస్తున్నాయి. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. ఓకే, సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్ వచ్చేసి కొద్దిగా మనకు ఆ యొక్క బార్డర్స్ ఉంది. ఈ బార్డర్స్ అనేది మీరు క్రాప్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా క్రాప్ అనేది చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క లిరికల్కున్న సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా అలా మనకు రొటేట్ అనేది తిప్పుకోండి. రొటేట్ అనేది తిప్పేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి వచ్చేసి. సో చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ అండ్ ఆ యొక్క బార్కు తగినట్టు కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో లిరికల్ యానిమేషన్ ఫోటోస్ అండ్ బ్యాడ్ బై టెక్స్ట్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు లాస్ట్ ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.